కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? కేసీఆర్ గారు 2023 నుంచి అసలు బయటకు వచ్చాడా? అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు ఒకసారన్నా? రాలా. ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు. ఎందుకని పరిమితం అయ్యాడు? దేనికి రాలా అసెంబ్లీలోకి? ప్రతిపక్ష నాయకుడు కదా. ఎందుకు రాలా? మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అక్కడ. వచ్చినా మరి ఆయన వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలిగా. మరి నిన్నగాక మొన్న అసెంబ్లీకి వచ్చి ఆయన ఇష్టానుసారం మాట్లాడతాడు ఆంధ్రప్రదేశ్ గురించి. ఆయన జాగీర్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్? అసలు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఎవరి ద్వారాగా వచ్చాడు? అది గుర్తెరగాలగా. ఆయన గుర్తెరగాల. కేసీఆర్ గారు దేనికి మాట్లాడతాడు? చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడతాడు? మా ముఖ్యమంత్రి గురించి ఎందుకు మాట్లాడాలి? నేను కాంగ్రెస్ వాదినైనా ఇక్కడ మాకుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. మాకు డెవలప్ చేస్తాడో చేయట్లేదు ఆయనకు అనవసరం కదా. ఇక్కడ ఏం చేస్తే ఆయనకి ఎందుకు? చంద్రబాబు గారి గురించి ఎందుకు మాట్లాడతాడు ఆయన? జూబ్లీ హిల్స్ ఓడిపోగానే నీకు తెలంగాణ ప్రజలు గుర్తుకొచ్చారా? అంత మంగళ గుర్తులేరా నీకు? అంత మంగళ గత 2 సంవత్సరాల నుంచి గుర్తులేరా? దేనికి వచ్చా నువ్వు? దేనికి మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రబాబు గురించి నీకే అర్హత ఉందని మాట్లాడుతున్నా? అసలు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? నువ్వు ఎవరి ద్వారాగా రాజకీయాల్లోకి వచ్చావు? నువ్వు ఎందుకు అయ్యావు? ఆయన పుట్టకతోటి ఆయన 78లోనే ఎమ్మెల్యే అయ్యాడు. నువ్వు అయ్యావట. నువ్వు ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. చంద్రబాబు గారు కాంగ్రెస్లో ఇందిరాగాంధీ బొమ్మ పెట్టుకొని ఎమ్మెల్యే అయ్యాడు. గుర్తుపెట్టుకో. నువ్వు అట్లాంటి కాంగ్రెస్ని నువ్వు విమర్శిస్తా? నువ్వేం వంకా సోనియా గాంధీ గారి దగ్గర పోయి రాష్ట్రం ఎడగొట్టు, నేను నా పార్టీని నీ కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్నావా లేదా? గుండె మీద చేసుకొని చెప్పరా బాబు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రి నడిచావు తెలంగాణకి. నువ్వు ఏం చెప్పా? ఆయన మాకరిల్లావుగా. నీ కుటుంబం మొత్తం పోయి మాకరిల్లారుగా. సోనియా గాంధీ గారి మంగళ, రాహుల్ గాంధీ గారి మంగళ. దేనికి మాకరిల్లారు? తెలంగాణ ఈమనేగా. తెలంగాణ ఎవరు ఇచ్చారు మీకు? యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది తెలంగాణ. సోనియా గాంధీ ఇలా, చిదంబరం ఇలా, ఇంకొకటి ఎవడు ఇలా. యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసావు నువ్వేమన్నా? చేసావా? ఏం డెవలప్ చేసావు నువ్వు? కూలిపోతుంది బ్యారేజీ. కూలిపోతుందాయా బ్యారేజీ? ఎవడో దానికి బాధ్యులు ఎవడో? ఒక సీఎంగా నువ్వు కాదా? లేకపోతే అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి లేడా? మరి వాళ్ళంతా ఏమయ్యారు? ఇవాళ దొంగ పలుకులు పలుకుతారు. వచ్చే ఆంధ్ర వాళ్ళని ఎంత కించపరిచే మాటలు మాట్లాడావు మాకు తెలుసు. అసలు బూతులు నేర్పిందే నువ్వు. జగన్మోహన్ రెడ్డి నేర్పినా, రాష్ట్ర ప్రజలు నేర్పినా బూతులు నేర్పింది నువ్వు. అంతే తప్ప ఎవడో బూతులు నేర్పలా. నువ్వు ఎక్కడితోటే బూతులు నీ ఇష్టానుసారం మాట్లాడి 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు నీ ఇష్టానుసారం మాట్లాడావు ఆంధ్రప్రదేశ్ గురించి. ఏది పలావ్ తింటే పేడ అన్నావు. అనలేదా నువ్వు? అన్నావుగా. దేనికన్నా మమ్మల్ని? దేనికన్నా? నువ్వు కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్తో మమేకమై ఆ రోజుల్లో సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. అంతేనా కాదా? వాస్తవం చెప్పు. నీకు బిడ్డలున్నారు, ఇక్కడ మాట్లాడేవాడికి కూడా బిడ్డలున్నారు. అబద్ధాలు ఏమైనా చెబితే నువ్వెందుకు మాట్లాడుతున్నావు? దేనికి మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకో. నువ్వు 2 సార్లు సీఎం చేసావు. 4 మళ్ళీ ఇప్పుడు గడిచిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు? ఆంధ్ర కోసం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి కావచ్చు. ఆ గడ్డి మీ విలేకరులు పెట్టాలి. పోయి అడగాలి. యక్ష ప్రశ్నలన్నీ వేసి మీ విలేకరులు అడగాలి. గతం కదా. మళ్ళీ ఎందుకు మాట్లాడుతావు ఇప్పుడు? చంద్రబాబు గారు ఆయన రాష్ట్రం ఆయన చూసుకుంటున్నాడు. నీకేం పని ఆంధ్రతోటి? రోజా ఇంటికి వచ్చావుగా, పేడ తినిపోయావు నువ్వు. ఆంధ్ర ప్రజల్లో పేడ తింటున్నా అన్నారు మీరు. పలావ్ తింటుంటే నువ్వు పేడ తినిపోయావా? రోజా ఇంటికి వచ్చి ఆయాలా? తింటేనే నువ్వు అనేది ఆ మాట వచ్చేది నీకు? సిగ్గు శరం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ చంద్రబాబు నాయుడు గారు నీ గురించి కానీ, నీ కొడుకు గురించి కానీ, నీ కూతురు గురించి కానీ ఎప్పుడైనా కవిత గురించి ఒక మాట అయినా మాట్లాడాడు? జైల్లో పడ్డప్పుడైనా సరే సానుభూతి చూపించాడు. కానీ నీ మీద ద్వేషం చూపిస్తారా? మీ మీద, మీ కుటుంబం మీద కానీ, మీ మీద కానీ. మీరెందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడతారు? ఆంధ్రాలో ఏమైనా పోటీ చేస్తారంటారు? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ గుంటూరులో పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. ఎవడయా వాడి పార్టీ వాడికి ఉంటే చూసుకోమని మా రేవంత్ రెడ్డి ఉండగా. వాడి సీఎం కాదు, వాడి ఎమ్మెల్యే కూడా అవ్వలేదు ఈసారి. గుర్తుపెట్టుకోమని. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు బీఆర్ఎస్. అసలు కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ విధానాలు, కాంగ్రెస్ మార్పులు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇవాళ తెలియక, ఇవాళ వచ్చిన యూత్కు తెలియక, కాంగ్రెస్ అంటే ఏందో తెలియక అవివేకమయ్యి ఈ పార్టీలు ఏది ప్రాంతీయ పార్టీలు కోట్లేస్తున్నారు. కానీ ఇవాళ మా రాష్ట్రం ఎందుకు గడ్డి గడిచిపోయింది? 2 ప్రాంతీయ పార్టీలు ఉంటానో గడ్డి గడిచిపోయింది. అదే ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. అర్థమైందా? ఈ ప్రాంతీయ పార్టీలు కోట్లేస్తున్నారా? దానికి ఎవడేం చేస్తాడు? అది తప్పితే కాంగ్రెస్ రాష్ట్రం ఎడగొట్టింది. కాంగ్రెస్ ఒక్కటే ఎడగొట్టిందా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు లెటర్ రాశారుగా. అందరు రాసిన వాళ్ళేగా. వెంకయ్య నాయుడు గారే యమ బేలిపాడుగా మేము రాగానే అసలు మీ రాష్ట్రం మీకు ఇచ్చేస్తాం అని అన్నాడా అనలేదా?
ఇవన్నీ మర్చిపోతారు రాజకీయ నాయకులు. డయాస్ మీద ఒక మాట, ఇంట్లో ఒక మాట, పెరట్లో ఒక మాట, వాణిజ్యపకాడ ఒక మాట మాట్లాడతారా? ఎందుకు అసలు కేసీఆర్ మళ్ళీ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడారంటే ఏం చెప్తారు? అంటే కవిత ఒక పక్క మాట్లాడుతుంది అనేసి దాంతో వచ్చారా లేకపోతే ఏంటి? ఆయనకి జూబ్లీ హిల్స్ ఓడిపోయింది, రేవంత్ రెడ్డి పైకి ఎక్కాడు. ఆయనకి సిగ్గు శరం శివు నెత్తురు లేదు. ఆయన తినేది కడుపుకి అన్నం కాదు, ఆయన తినేది కడుపు కంపలమ్మడి గడ్డి తింటున్నాడు చంద్రశేఖర్. చెప్పాలంటే నేనుగా అనకూడదు, నేనుగా ఒక ముఖ్యమంత్రిని అనకూడదు. కాబట్టి ఆయన మాట్లాడేవన్నీ దుర్భషగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. ఇంకోసారి కానీ మాట్లాడితే నీకు చాలా పరిమాణాలు వస్తాయి. మాట్లాడితే నువ్వు రేవంత్ రెడ్డి గారిని విమర్శించా. ఏం చేస్తున్నాడు హరీష్ రావు? ఏం చేస్తున్నాడు హరీష్ రావుకి? అది మితవాది అనుకుంటున్నాం. ఆయన కూడా ఈ మధ్య అధికారం బాగానే ప్రగల్భాలు పలుకుతున్నాడు. అర్థమైందా? అందుకని కేసీఆర్ మా రాష్ట్రం గురించి మాట్లాడతాం, వాడికి 100 పాళ్ళు తప్పు. ఆయన రాష్ట్రం గురించి మాట్లాడుకోమను. ఆయన ప్రతిపక్ష హోదా ఉంది ఇవాళ కూడా ఆయనకి. దాని గురించి మాట్లాడుకోమను, దాని గురించి విమర్శించుకోమను. ప్రభుత్వాన్ని తప్పు చేస్తే ప్రభుత్వాన్ని విమర్శించమను. అంతే తప్ప చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? నేనేం చేశాడా? నేను ఎక్కడైనా విమర్శించినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయో? ఒక డిబేట్లు కానీ ఏమైనా దేంట్లో విమర్శించాడో నిన్ను? ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరిని విమర్శించడో. ఆయన మితవాది, ఆయన కర్ర మనిషి కాదు, ఆయన మాటల మనిషి, చేతల మనిషి. అంతే తప్ప ఇవాళ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని కూడా వెయ్యాలంటే ఎంతోసేపు పట్టదు. 5 నిమిషాలు కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి అసలు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ ఎందుకో ఎవరు పడుతున్నారు? ఈ రాష్ట్రం అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుల రాష్ట్రం చేశాడు. అన్యాయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచాడు, నిలువును ముంచాడు. చంద్రశేఖరన్, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని నిలువును ముంచారు. అప్పుల పాలు చేశారు ఈ రాష్ట్రాన్ని ఈయన ముగ్గురు కలిసి. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు అవసరం అవ్వగానే చంద్రబాబు నాయుడు కుడితోళ్ళ మీద కూర్చోబెట్టుకొని నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ గతంలో ఏమైంది? మోడీ ఏమన్నాడు? హైకోర్టులో అఫిడవిట్ వేసాడుగా. ఆ రోజు ఏమేశాడు? రాష్ట్రం పెట్టుకోవచ్చు రాజధాని అన్నాడు. ఇవాళ ఏమంటాడు? ఇవాళకి ఎందుకని ఇవ్వడు? ఇవాళకి ఇవ్వట్ల ఆమోద ముద్ర ఇవ్వట్ల ఇట్లా ఇవ్వాలి పార్లమెంట్. ఎందుకే ఇట్లా? దేనికే ఇట్లా మభ్య పెడతారు చంద్రబాబు నాయుడు గారిని? అదే చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరేబియా సముద్రంలో కలిపేవాడు ఇదే మోడీ గారు. ఈ సంగతులన్నీ మాకు తెలుసు. ఇవాళైనా వాళ్ళు పార్లమెంట్లో మహాత్మా గాంధీ తీసేశారు కదా పేరు. మేమైతే రేపటి నుంచి వాజ్పేయి గారి బొమ్మలు పెడతారు. మేమైతే వాజ్పేయి గారి బొమ్మలు వద్దని మేము కాంగ్రెస్ వాళ్ళం ఎప్పుడు అనం. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి టైం దగ్గర నుంచి వాజ్పేయి గారిని ఎప్పుడూ ఒక పక్కన కూర్చోబెట్టేది ఎవరో ఇందిరాగాంధీ గారు. అట్లాంటి వాజ్పేయి గారిని మేము బొమ్మలు వేయొద్దని, అయ్యేయొద్దని, ఇయ్యొద్దని మీలాగా లుచ్చ పలుకులు మేము మలకం, అసభ్య పదజాలంతో మాట్లాడం. మీరు మహాత్మా గాంధీ గారి పేరు తీసేసినా, జవహర్లాల్ నెహ్రూ గారి పేరు తీసేసినా, సుభాష్ చంద్ర గారి పేరు తీసేసినా, మేము మాత్రం వాజ్పేయి గారి పేరు తీసేయమని కాంగ్రెస్ వాదిగా మేము చెప్పం.